అందరికీ నమస్కారం. ఈరోజు మనము 9వ తరగతి కొత్త పుస్తకంలోని పద్యభాగంలో 6వ పాఠ్యాంశమైన తీర్పు పాఠ్యాంశం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ తీర్పు అనేటటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన 1912లో జన్మించి 1992లో మరణించడం జరిగింది. ఆయన గురించి కవి పరిచయంలో చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ మూల గ్రంథం కరుణశ్రీ ఇచ్చినారు. అలాగే చదవండి, చర్చించండి ఉంది, చూడండి. కృష్ణ గీతికలు అనేటటువంటి ఈ గీతికని పెరుగు రామకృష్ణ గారు రాయడం జరిగింది మనకి ఈ పాఠ్యాంశంలో. దీన్ని ఒకసారి చూడండి. అక్కడ కొమ్మ కొమ్మకో కచేరి, గూటి గూటికో రాగ పల్లవి, ప్రతి చెట్టు రంగుల దొంతర, నేల పట్టంతా పక్షుల జాతర, కుహుకుహులు కితకితలు, కువకువలు కిలకిలలు, ఎన్ని రాగ వసంతాల సంగమాలో, ఎన్నెన్ని సంబరాల దొంతరలో, వలయాక్షుల ఉల్లాసగానాలతో వాతావరణం ఉత్పల్లమవుతుంది. విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కల ఆవిష్కృతమవుతుంది. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణ రాగాల ప్రవాహమవుతుంది. చాలా చక్కగా పక్షుల గురించి, వాతావరణం గురించి మన కవి వివరించడం జరిగింది. శరన్నవరాత్రుల్లో శబరితీర్థం. ఇక్కడ శరన్నవరాత్రులు అంటే దసరా వస్తుంది కదా, 10 రోజులు, అదనమాట అర్థము. శరన్నవరాత్రుల్లో శబరితీర్థం. శబరి అంటే ఏమరా అంటే ఎగిరిపడే ఒక రకమైనటువంటి చేప అనమాట, అది దాని అర్థము. కలల కొలువులో సేద తీరుతుంది. సేద తీరుతుందంటే విశ్రాంతి తీసుకుంటుంది అని అర్థం. తరలి వచ్చిన బంజారా పక్షులు కువకువల గీతికలని ఆలపిస్తాయి. ఇక్కడ గీతిక అంటే పాట అన్నమాట. గుండెల్లో దాచుకున్న ప్రేమనిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి. ప్రణయ కలాప లాఠీలు ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. తరుణ హృదయకేలి విలాసాలు యామిని ఏకాంతంలో కోరికలూదుతాయి. యామిని అంటే రాత్రి అన్నమాట. ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరింట పూసుకుంటాడు గుంబనంగా. దినబాలుడు అంటే సూర్యుడు అన్నమాట. హృదయ కవాటాలు తెరచి కుసుమాలంటే పువ్వులు రంగులద్దుకుంటాయి నిర్మలంగా. వర్ణం ప్రాణపల్లవ మహిత స్వరూపం. వర్ణం అంటే రంగు అన్నమాట. మొన్నటి వరకు ఎవరూ పలకరించని అనామక నేలపట్టు, నేడు ఖగ సమాగమానికి ఆయువు పట్టు. ఖగం అంటే ఇక్కడ పక్షులు. పక్షిని మనము ఖగమని కూడా అంటాము. ఆయువు పట్టు అంటే ఏమరా అంటే ముఖ్యమైనటువంటి స్థానమైంది అని. నిన్నటి దాకా వెలవెలబోయిన వృక్షాలు నేడు తీగలు మీటిన వీణియలు. వేయి వేణువుల కృష్ణగీతికలు ఇప్పుడు నేలపట్టు ఉదయాలు. స్వర మకరంద తరంగఝరులు. స్వర మకరందం అంటే ఇక్కడ తేనె అన్నమాట. జరులు అంటే సెలయేర్లు. ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు. అనురాగ గీతామృత స్రవంతులు. గీత అమృత అంటే గీత అనే పాట అనేటటువంటి అమృతము. స్రవంతులు అంటే ప్రవాహాలు. ఒక పెలికాన్ రెక్కల గుడారంలో. గుడారం అంటే ఇక్కడ ఇల్లు. ప్రియురాల్ని పొదుపుకుంటుంది ఇక్కడ. పొదుపుకోవడం అంటే కప్పుకోవడం. ఎర్ర కాళ్ళ కొంగ ఒక్కటి పక్కన చేరి పొడవు ముక్కుతో సకి నలరిస్తుంది ఇక్కడ. సకి నలరిస్తుంది అంటే సంతోషపెడుతుంది ఇక్కడ అని అర్థము. శబరికొంగ శృంగార రాగంలో ప్రేయసి ప్రియగానంలో మైమరుస్తుంది. ఒళ్ళంతా ఊపిరి చేసి వడ్లపిట్ట
చెలియ మేనంతా స్పృశిస్తుంది. మేను అంటే శరీరం అన్నమాట. స్పృశించడం అంటే తాకడం. క్షీరదాల ప్రేమ వరదలే కాదు అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. సంతాన లక్ష్మి మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి. పెరుగు రామకృష్ణ గారు చాలా చక్కగా ప్రకృతిలో ఉన్నటువంటి పక్షుల్ని, అదే విధంగా సెలయేర్ని, అలాగే వీటన్నిటినీ కూడా ఉపయోగించి చాలా చక్కగా ఈ గీతికను రాయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆలోచనాత్మక ప్రశ్నలు ఉన్నాయి చూడండి. పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలను చూసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారో తెలపండి అని ప్రశ్న ఇచ్చినారు ఇక్కడ. దీనికి మనం ఏం చెప్పొచ్చంటే, ప్రకృతిలోని అందమైన దృశ్యాలలో పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలు చాలా ప్రత్యేకమైనవని చెప్పుకోవచ్చు. ఎందుకురా అంటే, పూర్తిగా రెక్కలు విప్పి ఎగరలేని, ఆహారం సంపాదించలేని పిల్ల పక్షుల కోసం పక్షి ఆహారాన్ని తీసుకొస్తుంది. ఆ ఆహారాన్ని స్వయంగా పక్షి తన నోటితో తన పిల్లల నోటికి అందిస్తుంది. మా ఆ విధంగా ఇట్లా అందిస్తుంది కాబట్టి మనం కూడా పిల్లలకి ఏ విధంగా, చిన్న పిల్లలకి ఎలా అయితే మనము ఒక తల్లి తినిపిస్తుందో అదే విధంగా పక్షి తన నోట్లో ఉన్నటువంటి దాన్ని చిన్న పిల్ల అయినటువంటి పక్షి పిల్లకి అందిస్తుంది. అలాంటి దృశ్యాలను చూసి చాలా ఆనందాన్ని పొందవచ్చు అన్నమాట మనం. అలా మన అనుభూతిని మనము చెప్పచ్చు ఇక్కడ. అదేవిధంగా రెండో ప్రశ్న అయిన పక్షి గూడు కట్టడంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన అంశాలు ఏమిటి? ఇక్కడ మనము నివాసం ఉండడానికి ఇల్లుని నిర్మించుకుంటాం. అదేవిధంగా పక్షి కూడా చీకటయ్యే సమయానికి తన గూటికి చేరుకోవాలన్నమాట. కాబట్టి అది స్వతహాగా ఆ గూటిని నిర్మించుకుంటుంది. మనుషులు నివసించడానికి ఇల్లు కట్టుకున్నట్లుగానే భూమి మీద ఉండే ప్రతి జీవి నివసించడానికి ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకుంటుంది. మనుషులు, జంతువులు ఉండటానికి కట్టుకునే కట్టడాల కంటే పక్షులు నివసించే గూడు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే పక్షి గూడు కట్టుకోవడం కోసం చాలా దూరం ప్రయాణం చేసి చిన్న చిన్న పుల్లలను, మెత్తటి పీచు లాంటి పదార్థాన్ని సేకరిస్తుంది. ఎండకు వానకు రక్షించబడేలా చెట్టు పైన పెద్ద కొమ్మల మధ్యలో గూడు కట్టుకుంటుంది. ఇంత శ్రమ చేసి గూడు కట్టుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొన్ని పక్షులు కొమ్మల చివర గాల్లో వేలాడేటట్లుగా గూడు కట్టుకుంటాయి. అది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా వాటి గూడుని అవి నిర్మించుకుంటాయి. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్పదలుచుకున్నాను. తీర్పు. మన పాఠ్యాంశం ఏమిరా అంటే తీర్పు. తీర్పు అంటే ఇంగ్లీష్లో జడ్జిమెంట్ అని చెప్పచ్చు. ఇక్కడ తీర్పు అనేటటువంటిది ఇద్దరు వ్యక్తులకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఇద్దరు ఎవరి దగ్గరికి వెళ్ళి తీర్పు చెప్పించుకోవాలి అనేది ఆలోచించాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అనడానికి ఇది ఒక చిన్న పిట్ట కథ. వినండి. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అందులో గూడు నిర్మించుకొని నివసిస్తుంది ఒక పక్షి ఉంది. ఆ పక్షి రోజు ఆహారానికి వెళ్ళి చీకటి సమయానికి తన గూటికి చేరుకొని అక్కడే నివాసం ఉంటుందన్నమాట. మళ్ళీ పొద్దునైతే మళ్ళీ ఆహారానికి వెళ్తుంది, మళ్ళీ చీకటైతే వచ్చి గూడికి చేరిపోతుంది. అలా గడుస్తూ ఉన్నాయి కొద్ది రోజులు. గడుస్తూ ఉంటే ఒకరోజు ఆహారానికి వెళ్తూ ఉంటుంది. ఆ రోజు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఆహారం దొరకదు. వెళ్తూ ఉంటుంది, చాలా దూరం వెళ్ళిపోతుంది. అక్కడ చూసేసరికి ఒక మొక్కజొన్న తోట ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి, చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది అన్నమాట ఆ పక్షికి. ఆ పక్షి దాంట్లో అది చూసిన వెంటనే ఇక్కడే ఉందాం కొద్ది రోజులు మనము ఇది తినేసి అనేసి అనుకుంటుంది. అక్కడే ఉంటుందన్నమాట. అంతలోపల ఇక్కడ తన గూడు నిర్మించిన చోటికి ఒక కుందేలు వస్తుంది. ఆ దారిలో కుందేలు వచ్చి చూస్తుంది అనమాట ఆ గూడుని. ఆ గూడుని చూసి ఈ గూడు చాలా బాగుంది, మనము ఇక్కడే ఉందాం ఈ గూట్లోనే అనేసి నిర్ణయించుకొని అది పొద్దున్న లేసి ఆహారానికి వెళ్ళడము, మళ్ళీ సాయంత్రానికి వచ్చి గూడు చేరిపోవడం అలా ఉంటుంది. అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి ఈ పక్షికి అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న తోటంతా కూడా
అయిపోతుంది, ఎండిపోతుంది అనమాట. సరే ఇంకా మన గూటికి మనం వెళ్దాము అనేసి పక్షి బయలుదేరి తన గూడు ఉన్నటువంటి చోటుకి వస్తుంది. వచ్చేటప్పటికి అక్కడ కుందేలు నివాసం ఉంటుంది. ఆ కుందేలుని చూసి గూడు నేను నిర్మించుకున్నాను, నాది గూడు అనేసి అంటుంది. లేదు, నేను చాలా రోజులుగా ఇక్కడే ఉన్నాను, నాది గూడు అనేసి అంటుంది కుందేలు. అంతే, ఇద్దరు మధ్య వాదన మొదలవుతుంది. రెండు పోట్లాడుకుంటూ ఉంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి పక్షులు, జంతువులు అన్నీ వచ్చి చూస్తాయన్నమాట. చూసేసి వీళ్ళ గొడవ మనకెందుకు లేని, అవి మీ తీర్పుని మీరే నిర్ణయించుకోండి, మీరే ఏదైనా డిసైడ్ చేసుకోండి అనేసి వెళ్ళిపోతుంది. అన్నీ వెళ్ళిపోతాయి. సరే, ఎవ్వరు తీర్పు చెప్పరనమాట ఈ రెండిటికి. సరే, ఈ రెండు కలిసి మనము కొంచెం దూరం వెళ్దాము, అక్కడ ఎవరన్నా ఉంటే మనకు సరైన తీర్పు చెప్పించుకుందాం అనేసి రెండు వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉంటే అక్కడొక సరస్సు వస్తుంది. ఆ సరస్సు గట్టున ఒక గండు పిల్లి అనమాట. చూడ్డానికే భయంకరంగా ఉన్నటువంటి ఒక గండు పిల్లి కూర్చొని ఉంటుంది. దానికి చాలా ఆకలిగా ఉంటుంది. సరే, ఎవరు వస్తారా అని ఎదురు చూసుకొని కూర్చొని ఉంటుంది అది. సరే, ఈ రెండు దాన్ని చూస్తూనే భయం వేస్తుంది, కానీ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. వెళ్ళి పక్కన కూర్చొని ఇది రెండు వాదనలు చెప్తూ ఉంటాయి అన్నమాట గండు పిల్లికి. అది ఈ రెండు దగ్గరకు వచ్చేటప్పటికి కళ్ళను మూసుకుంటుంది. అంటే అమాయకంగా నటిస్తుంది అక్కడ. కళ్ళను మూసుకొని అవి చెప్పేదంతా వినేసి తర్వాత కళ్ళ మీద నుంచి చేయి తీసి, నేను చాలా వయసు అయిపోయింది, నాకు చెవులు వినిపించదు, కళ్ళు సరిగా కనిపించవు అని చెప్తుంది. మీరు ఇంకా దగ్గరకు వచ్చి చెప్పినారంటే వినిపిస్తుంది అని చెప్తుంది. ఈ రెండు నమ్మి ఇంకా గండు పిల్లి దగ్గరికి వెళ్ళి చెప్పేదానికి ప్రయత్నిస్తాయి. అంతలోపల ఇది పొడవాటి గోర్లతో ఆ రెండింటిని దగ్గరకు వచ్చిన వెంటనే చంపేసి రెండింటిని తినేస్తుంది. అలా కథ జరుగుతుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. మనము మన మన సమస్య ఏమన్నా ఉంటే మనమే పరిష్కరించుకోవాలి అనేదానికి ఈ కథ సరిపోతుందని చెప్పాను. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్దాము. ఉద్దేశం చూడండి. బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి సహనాలకు పుట్టినిల్లు, పరోపకారం మనకు జీవనాడి. అందుకే మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు, నియమనిష్టలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమోద్దేశం. మనస్సు చంచలమైనది, చూచిన ప్రతీదీ తనకు కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విద్యార్థులు అలవర్చుకుని ఉన్నతమైన జీవనం కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశము. తర్వాత నేపథ్యం ఉంది చూడండి. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలను, పంట చేలను, పశువుల కాపర్లను, పశుపక్షాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకొక రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనుర్బాణాలు ధరించి జంతువులను వేటాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేల కూల్చాడు. దీన్ని చూసిన సిద్ధార్థుడు మిక్కిలి వ్యధ చెంది ఆ హింసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. న్యాయం కోసం రాజాస్థానానికి వెళ్ళారు. చివరకు హంస ఇద్దరిలో ఎవరికి చెందుతుందో అనే విషయం పాఠ్యభాగం ద్వారా తెలుస్తుంది. మీకు ఇచ్చినటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి కథని నేపథ్యంలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చేటటువంటి కథ. తర్వాత మన ప్రక్రియ ఏమిరా అంటే ఖండకావ్యం. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. దీనిలో వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని
రసవత్తరమైన ఘట్టాలను, పాత్రలను, చారిత్రక దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి. కవి పరిచయం. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆత్రంగా పాడిన పుష్పవిలాపం గుర్తుకొస్తుంది. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి. వీరి కలం పేరు కరుణశ్రీ. గుంటూరు జిల్లా కొప్పర్రు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ, పరదేశయ్య వీరి తల్లిదండ్రులు. గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆరుద్ర, పుట్టపర్తి, నారాయణాచార్యులు వీరికి సమకాలికులు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. చిన్నవి పెద్దవి 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది. ఇక్కడ మనము ఈ కవి పరిచయాన్ని మీరు చాలా సులభ పద్ధతిలో నేర్చుకోవచ్చు. ఎలా అంటే మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఈ పద్ధతిలో కూడా మీరు రాయొచ్చు. అలా కాకపోయినా ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మాదిరి కూడా రాయొచ్చు. ఇది కొంచెం ఈజీ మెథడ్లో చెప్తాను ఎలా రాయాలనేది. ఇక్కడ కవి పేరు మొట్టమొదట ఏం రాయాలంటే కవి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. కాలం వచ్చి 4/8/1912 జననం. మరణం వచ్చేసి 21/6/1992 అని రాయొచ్చు. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పర్రు. అదేవిధంగా కలం పేరు ఏం రాయొచ్చు అంటే కరుణశ్రీ. రచనలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం, చిన్నవి పెద్దవి 76 గ్రంథాలు రచించారు. ఇవన్నీ కూడా మనం రచనల్లో రాసుకోవచ్చు. అలాగే ప్రత్యేకతలు, ఆయన ప్రత్యేకతలు ఏమున్నాయనేది మీరు అక్కడ రాసేయచ్చు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. ఇలా మనము మీరు కొంచెం డివైడ్ చేసి నేర్చుకోవడానికి చాలా సులభ పద్ధతిగా ఉంటుంది. అలా కూడా రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. మీరు మన పాఠ్యాంశంలో దేవదత్తుడు, గౌతముడు హంస కోసం ఇద్దరు పోట్లాడుకోవడం, ఇద్దరు కలిసి శుద్ధోదన మహారాజు దగ్గరికి వెళ్ళడం, మహారాజు వాళ్ళకి ఏం తీర్పు చెప్తాడనేది మన తీర్పు పాఠ్యాంశంలో ఉన్నటువంటి కథ. మొదటి పద్యము ఉత్పలమాల పద్యం ఇచ్చినారు, చూడండి. అంబర వీధి ఎందు గణనయ్యను బారులు బారులై విహారం వనరించు మంజుల మరాల గణమ్ము మహాకవీంద్రు భావాంబర వీధి విస్తృత విహారమునర్చు రసాద్ర భావనాలంబిత శారదా చరణలాస్య విలాసములుల్లసిల్లగన్. ఇక్కడ అంబర వీధి ఎందు గణనయ్యను బారులు బారులై విహారం వనరించు మంజుల మరాల గణమ్ము మహాకవీంద్రు భావాంబర వీధి విస్తృత విహారమునర్చు రసాద్ర భావనాలంబిత శారదా చరణలాస్య విలాసములుల్లసిల్లగన్. ఇప్పుడు ప్రతిపదానికి అర్థం తెలుసుకుందాము. అంబర వీధి ఎందు అంటే అంబర అంటే ఆకాశం అన్నమాట. వీధి ఎందు అంటే వీధిలో. గణనయ్యను అంటే కనిపించినది. ఏం కనిపించిందంటే ఒక పక్షుల సమూహం కనిపించినది అని అర్థం. బారులు బారులై పెద్ద వరుసలుగా. విహరం వనరించు అంటే స్వేచ్ఛగా ఎగురుతున్న. మంజుల అందమైన. మరాల హంసల యొక్క. గణమ్ము సమూహము. మహాకవీంద్రు మహాకవి యొక్క. భావాంబర వీధి ఆలోచనలు అనే ఆకాశ వీధిలో. విస్తృత ప్రసిద్ధి చెందిన. విహారం వనర్చు ఎగిరేటటువంటి. రసార్ద్ర ఆలంబిత రసభావనతో తడిసినదయి. శారద సరస్వతీదేవి. చరణలాస్య పాదాల సవ్వడి నుంచి వచ్చే. విలాసములు
ఆనంద చేష్టలాగా ఉల్లసిల్లగన్ ప్రకాశిస్తూ ఉన్నాయి అని ఈ పదాలకు మనము అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భావం చూడండి. ఆకాశ వీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనే ఆకాశ వీధిలో గొప్ప రసార్ద్ర భావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు రెండవ పద్యం కూడా మనకు ఉత్పలమాల ఇవ్వడం జరిగింది. ఈ పద్యం చూడండి. క్రొందలిరాకు సౌరు గైకొన్న విశాల నభోంగనమ్ములో నందములొల్కబోయు కలహంసములన్ గనినంత శాఖ్యరాన్నందను మానసాంబుజమున్నన్ మకరందము భంగి పొంగే నానందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్. క్రొందలి రాకు సౌరు గైకొన్న విశాల నభోంగనమ్ములో నందములొల్కవోయు కలహంసములన్ గనినంత శాక్యరాన్నందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగే నానందము నిర్నిమేష నయనమ్ములు తన్మయత నిమగ్నముల్. ఇప్పుడు మనం ప్రతిపదానికి అర్థం తెలుసుకుందాం. ఇక్కడ క్రొందలి రాకు అనేసంటే కొత్తగా వచ్చిన చిగురాకు వంటి అని అర్థం. సౌరు అందాలను, కైకొన్న సంతరించుకున్న, విశాలమైనటువంటి, సభాంగనమ్ములోన్ అంటే ఆకాశ వీధిలో, అందములు అందాలు, వలకబోసే, కలహంసములన్ రాజహంసలను, కనినంత చూడగానే, శాక్యరాట ఆనందము రాజకుమారుడైనటువంటి సిద్ధార్థుడు, మానస అంబుజమునన్ మనస్సు అనేటటువంటి కలువలో, మకరందము తేనె, భంగి అంటే వలే, విధము అని కూడా చెప్పుకోవచ్చు మనం భంగి అంటే. నెక్స్ట్ పొంగినది, ఆనందము ఏమ్రా పొంగిందంటే సంతోషం అనమాట. ఆనందం అంటే సంతోషం అని కూడా మనం చెప్పచ్చు. నిర్నిమేష రెప్పపాటు వేయని, నయనమ్ములు కన్నులు కలిగి ఉన్నటువంటి సందర్భంలో అని చెప్పచ్చు. తన్మయత్వంలో, నిమగ్నమైనటువంటి, అది ఈ పదాలకు అర్థము. ఇప్పుడు మనం దీని యొక్క భావం చూద్దాము. విశాలమైన ఆకాశం కొత్త చిగురాకు అందాలను సంతరించుకున్నది. ఆ ఆకాశ వీధిలో అందాలు ఒలకబోసే హంసలను చూసిన మనస్సు అనే కలువలో తేనె పొంగినట్లు ఒక నిమిషం పాటు సిద్ధార్థుని కన్నులలో ఆనందం పొంగి తన్మయత్వం పొందాడు అని ఇక్కడ ఈ పద్యం యొక్క భావము. ఇప్పుడు తేటగీతి పద్యం ఇచ్చిన దాని కింద చూడండి. గగనమున నేగు కలహంస గణముగాంచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణమ్మునొకటి దేవదత్తుండు వింట సంధించినాడు. దేవదత్తుడు హంసని చంపడానికి ప్రయత్నిస్తాడు. గౌతముడు అదే హంసని కాపాడడానికి ప్రయత్నిస్తాడని మనం ముందుగానే చెప్పుకున్నాము. ఆ విధంగా ఇక్కడ ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే, గగనమున నేగు కలహంస గణముగాచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణమ్మునొకటి దేవదత్తుండు వింట సంధించినాడు. అంటే ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. గగనం అంటే ఆకాశం, ఏగు అంటే సంచరించే, కలహంస హంసల యొక్క, గణము సమూహాన్ని, కాంచి అంటే చూడ్డం అనమాట, కాంచడం అంటే చూడ్డం. అలాగే జాగరితమయ్యనేమో చూసి కలిగిన వాడై, హింసా ప్రవృత్తి హింస చేయాలనే ఆలోచన నారి అల్లెత్రాడును, సారించి ఎక్కుపెట్టి, వాడి పదునైన, బాణాన్ని ఒకదానిని
ఒకదానిని దేవదత్తుడు వింట ధనుస్సు యొక్క సంధించినాడు, వదిలాడు. ఆ హంసని చంపడానికి దేవదత్తుడు ఒక బాణాన్ని వదిలాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు భావం చూద్దాము. దేవదత్తుడు ఆకాశంలో సంచరించే హంసల గుంపును చూశాడు. అతడి మనసులో హింసా ప్రవృత్తి పొటమరిచింది. ఒక పదునైన బాణాన్ని ఆ గుంపుపై వదిలాడు. ఇది మనకి ఈ పద్యంలో తేటగీతలు వచ్చింది. తర్వాత మనకు ఉత్పలమాల పద్యం ఇవ్వడం జరిగింది. చూడండి. క్రూర కఠోర బాణమునకున్ బలియై కలహింసరాజు క్రేంకారము సేయుచున్బడే నకండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురియై గగనాంతరాల సంచారము దక్కి వారినిధి జారు శశాంకుని జ్ఞప్తికెత్తుచున్. క్రూర కఠోర బాణమునకున్ బలియై కలహంసరాజు క్రేంకారము సేయుచున్ బడే నకండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురియై గగనాంతరాల సంచారము దక్కి వారినిధి జారు శశాంకుని జ్ఞప్తికెత్తుచున్. ఇక్కడ అర్థాలు చూడండి. క్రూర అంటే క్రూరమైనటువంటి, దేవదత్తుడు వదిలినటువంటి ఆ క్రూరమైనటువంటి బాణం అన్నమాట. కఠోర కఠినమైన, బాణమునకున్ బాణం, బలి అయి తగిలి, కలహంసరాజు అంటే ఒక శ్రేష్టమైన హంస, క్రేంకారము అంటే పక్షులు చేసే ఒక రకమైనటువంటి శబ్దము, చేయుచున్ చేస్తూ, పడింది, అఖండ దయానిధి అనంతమైన దయ కలిగిన సిద్ధార్థుని, పాద సన్నిధిన్ పాదాల దగ్గర, ఘోర భయంకరమైన, మునీంద్ర అత్రి మహాముని, శాపమునకున్ శాపానికి, గురై గగనాంతరాల ఆకాశంలో, సంచారము దక్కి సంచరించడాన్ని కోల్పోయి, వారినిధి సముద్రంలో, వారి అంటే సముద్రంలో జారు పడిపోయిన సందర్భం, శశాంకుని చంద్రుడు, జ్ఞప్తికెత్తుచున్ జ్ఞాపకం వస్తున్నది. భావం. కఠోరమైన బాణం తగిలి ఒక హంస క్రేంకారం చేస్తూ అనంతమైన దయకలవాడైన సిద్ధార్థుని పాదాల చెంత పడిపోయింది. దీన్ని చూస్తూ ఉంటే అత్రిముని కోపానికి గురై సముద్రంలో పడిపోయిన చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు. తర్వాత కందపద్యం. గిరగిర దిరుగుచు నరచుచు ధరణీ స్థలిగూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగొని బిరబిరంజని ఎత్తి చేర్చే ప్రేమాంకమునన్. గిరగిర దిరుగుచు నరచుచు ధరణీ స్థలిగూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగొని బిరబిరంజని ఎత్తి చేర్చే ప్రేమాంకమునన్. ఇక్కడ గిరగిర తిరుగుచు అంటే గిరగిర తిరుగుతూ, అరచుచున్ అరుస్తూ, ధరణీస్థలి కూలి భూమిపై పడి, సోలి వాలిపోయి, తడబడుతున్న, హంసను, కరుణామూర్తి అయిన సిద్ధార్థుడు, కనుంగొని చూసి, బిరబిర వెళ్ళి, గబగబ అంటే వెంటనే వేగంగా వెళ్ళి, ఎత్తి ఆ హంసను ఎత్తుకొని, చేర్చుకున్నాడు, ప్రేమాంకమునన్ ప్రేమగా ఒల్లోకి. భావం చూడండి. హంస గిరగిర తిరుగుతూ అరుస్తూ వాలిపోయి నేలపై పడి గిజగిజలాడుతోంది. కరుణామూర్తి అయిన సిద్ధార్థుడు ఇది చూసి బిరబిరా వెళ్ళి దానిని ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చుండబెట్టుకున్నాడు. తర్వాత ఉత్పలమాల పద్యము. రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ములకుంటు దీర్చి లేజెక్కిలి చక్కదిద్ది సరిజేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పల్కుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన సేసె హంసమున్.
రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల కుంటుదీర్చి లే జక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పల్కుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన చేసే హంసమును. ఇక్కడ గౌతమ కుమారుడు అంటే గౌతముడు రెక్కలు దువ్వి, రెండు రెక్కలను నిమురుతూ అంటే తల మీద చేయి పెట్టి నిమ్మరడం అన్నమాట బాధలో ఉన్నప్పుడు. అలా ఆ పక్షికి రెండు రెక్కలను నిమురుతూ వీపు అంటే వెన్ను భాగాన్ని సవరించి పదమ్ముల పాదాల కుంటూ నిలబడలేని పరిస్థితిని తీర్చి సరిచేసి లేత చెక్కిళ్లను చక్కదిద్ది చక్కగా నిమిరి సరిచేసి తనూలతన్ శరీరాన్ని ప్రేమపూర్వకమైన వాక్కులు మాటలు పల్కుచున్ మాట్లాడుతూ దిగులు ఆ హంస యొక్క దిగులును ముద్దుల మాటలతో బుజ్జగిస్తూ మక్కువ మీర ప్రేమతో గౌతముడు లాలన చేశాడు అని దీని యొక్క అర్థము. ఇప్పుడు దాని యొక్క భావం చెప్తాను. గౌతముడు హంస రెక్కలు దువ్వి వీపు సవరించి పాదాలు చెక్కిళ్ళు చక్కదిద్ది శరీరాన్ని తడిమి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి దిగులు పోగొట్టి బుజ్జగించి ప్రేమతో లాలన చేశాడు అని దీని యొక్క భావము. తర్వాత మనకు ఉత్పలమాల పద్యమే ఉంది. ఆ తర్వాత కూడా రాజకుమార ఈ విహగరాజము నాయది అస్మదీయ బాహా జయలక్ష్మికిన్ సముపహారము నాకు లభించుగాక నీ రోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరీ భోజన రాజభోగ పరిపుష్ట మరాల శరీర మాంసముల్. రాజకుమార ఈ విహగరాజము నాయది అస్మదీయ బాహా జయలక్ష్మికిన్ సముపహారము నాకు లభించుగాక నీ రోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరీ భోజన రాజభోగ పరిపుష్ట మరాల శరీర మాంసముల్. ఇక్కడ దీనికి అర్థం తెలుసుకుందాము. రాజకుమార ఓ రాజకుమారుడా, ఈ అంటే నేను బాణంతో కొట్టినటువంటి ఈ పక్షి అని అర్థం. విహగరాజము అంటే శ్రేష్టమైనటువంటి హంస, నాయది నాది, అస్మదీయ నా యొక్క, బాహో అంటే భుజాలు, బాహువులు అంటే భుజాలు, జయలక్ష్మికిన్ శక్తికి దక్కిన, సముపహారము ప్రతిఫలము నా భుజాల యొక్క శక్తికి తగిన ప్రతిఫలం ఇది, నాది ఇది అని ఎవరు చెప్తున్నారు చూద్దాం. మనోజ్ఞ అందమైన, నాకు మాత్రమే లభించుగాక లభిస్తుంది ఈరోజు మనోజ్ఞమైనటువంటి అందమైన మానస సరోవరంలో హైమ బంగారు వర్ణంబు మృణాల తామర కాడల వల్లరీ తీగలను భోజన తిని రాజభోగాలను అనుభవిస్తూ పరిపుష్ట బాగా బలంగా పెరిగిన మరాల హంస యొక్క శరీర మాంసం. ఇక్కడ ఏం చెప్తున్నారో భావంలో చూడండి. దేవదత్తుడు ఇది చూచి, ఓ రాజకుమారా, ఈ హంస నా భుజశక్తికి ఫలితం. అందమైన మానస సరోవరంలో బంగారు వర్ణంగల తామర కాడలను భుజించి బాగా బలిసి ఉన్నది. ఈ హంస మాంసం నాకే చెందుతుంది అన్నాడు. తర్వాత కూడా మనకి ఉత్పలమాల పద్యమే ఇవ్వడం జరిగింది. ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఏదో భుజించి సరోవరాలలో గురుక్కెడు నీళ్లు గ్రోలి విను త్రోవలనేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లునే మరాల శరాగ్నులోర్చునే.
ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఏదో భుజించి సరోవరాలలో గుర్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవల నేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లునే మరాల మరాల శరాగ్నులోర్చునే. ఇక్కడ ఈ పద్యంలో చాలా చక్కగా చెప్పారు చూడండి. ఎక్కడెక్కడనో జన్మిస్తారనేది ఉంది. ఎక్కడనో అంటే ఎక్కడో జనించి పుట్టి పరమేశ్వరుడు ఇచ్చిన భగవంతుడిచ్చినటువంటి గాలి పీల్చి గాలిని పీల్చి ఇంకొకరి జోలికేగక జోలికి వెళ్లకుండా ఏదో భుజించి దొరికిన దాన్ని తిని సరోవరాలలో సరస్సుల్లో గురుక్కెడు కొద్దిగా నీరు క్రోలి తాగి వినుత్రోవలన్ ఆకాశ మార్గంలో ఏగెడు వెళ్ళేటటువంటి రాజహంసపైన రాక్షస బుద్ధి చెల్లుతుందా. మరాలం అంటే ఇక్కడ హంసమ, మీకు నానార్థాలు పర్యాయపదాల్లో వాడచ్చు. మరాలం అంటే హంస. అరాల వంపులు తిరిగిన కుటిలమైన శర ప్లస్ అగ్నులు అగ్ని వంటి బాణాలను ఓర్చుకోగలదా, ఓర్చుకోలేదు అని భావము. నీ వంపులు తిరిగినటువంటి ఆ బాణాన్ని ఓర్చుకోగలదా, ఓర్చుకోలేదు కదా అని ఇక్కడ ఈ పద్యంలో చెప్పడం జరిగింది. భావము ఎక్కడనో జన్మించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి ఇతరుల జోలికెళ్ళక ఏదో భుజించి సరస్సుల్లో నీళ్లు తాగి ఆకాశ మార్గంలో వెళ్ళే రాజహంసపై నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా. వంపులు తిరిగిన అగ్ని వంటి బాణాలను హంస ఓర్చుకోగలదా అని మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత మనకు చంపకమాల పద్యం ఇచ్చినారు. గిలగిల మందువేయొరులు గిచ్చిన కాలికి ముళ్ళు గుర్చినన్ విలవిల కొట్టుకొందువటే నీవలె జీవులు కావే హింసకున్ ఫలితము బాధయే గదా ప్రపంచములోని సమస్త జీవులం దలరెడు ప్రాణమొక్కటే గదా తగునయ్య వృధా వ్యధ కృదల్ తగునయ్య వృధా వ్యధ కృదల్. ఇక్కడ గిలగిల మందునే విలవిల్లాడుతావు కదా. గిలగిల కొట్టుకోవడం అంటే విలవిల్లాడు, ఏదన్నా మనకు నొప్పి తగిలినప్పుడు విలవిల్లాడిపోతామంటాం కదా, ఆ విధంగా ఇక్కడ గిలగిల మందువే అంటే విలవిల్లాడుతావు. ఒరులు అంటే ఇతరులు, వేరేవారు. గిచ్చిన వేరే వాళ్ళు మనల్ని గిచ్చితేనే మనం గిలగిల్లాడిపోతామే. అలాంటిది ఇక్కడ కాలికి అంటే కాలికి ముళ్ళు గుచ్చినన్, కాలికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా మనము గిలగిల్లాడిపోతామే. విలవిల బాధతో కొట్టుకుందువటే కొట్టుకుంటావు కదా అని ఇక్కడ చెప్తున్నారు. కొట్టుకుందువటే నీవలే నీలాగానే జీవులు ప్రాణం ఉన్నవి, ప్రతి ప్రాణి కూడా నీలాగానే కదా అని అర్థం. కావే కదా, కాదా, నీలాగే కాదా. హింసకు అంటే హింస చేస్తే, వచ్చే ఫలితము బాధే కదా. ప్రపంచంలో ఉండే సమస్త మొత్తం జీవుల లోపల ప్రాణం ఒక్కటే కదా. తగునయ్యే నీకు ఇది తగునా, వృధా అనవసరమైనటువంటి, వ్యధ బాధలు కలిగించే, కృదల్ కోపం ఉన్నటువంటి పనులు నీకు తగునా అని మనకి పద్యంలో కవి చెప్తున్నారు. భావం చూడండి. ఎవరైనా నిన్ను గిచ్చితే విలవిల్లాడతావు, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధపడతావు. హింసకు ఫలితం బాధే కదా. ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ప్రాణం ఒకటే కదా, అవి నీవలే ప్రాణులే, అనవసరంగా బాధలు కలిగించే పనులు తగవు అని మనకు కవి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత మనకు
ఉత్పలమాల పద్యమే ఇచ్చినారు. మనకి ఈ పాఠ్యాంశం పూర్తిగా ఎక్కువగా మనకు ఉత్పలమాల పద్యాలే ఉన్నాయి. తర్వాత పద్యం. రాచకులమ్ము వారలకు రక్షణ సేయుట చెల్లుగాని, నా రాచములోని ప్రాణిని కరమ్ముల స్వేచ్ఛ హరింపజెల్లునే. ఈ చతురబ్ధి వేల్లిత మహీవలయమ్ముల లయమ్ముగాది, హింసాచరణమ్మునన్ తగునే క్షాత్రా పద్మమును వమ్ము సేయుటల్. రాచకులమ్ము వారలకు రక్షణ సేయుట చెల్లుగాని, నా రాచములోని ప్రాణిని కరమ్ముల స్వేచ్ఛ హరింపజెల్లునే. ఈ చతురబ్ది వేల్లిత మహీవలయమ్ము లయమ్ముగాదే, హింసాచరణమ్మునన్ తగునే క్షాత్రా పదమ్మును వమ్ము సేయుటల్. అర్థం చూడండి. రాజకులమ్ము వారలకు, రాజులైన వారికి, రాజకులమ్ము రాజకులంలో పుట్టిన వారులకు అని అర్థం. ఇక్కడ రాజు అయినటువంటి మీకు అని అర్థం. రాజులైన వారికి రక్షణ చేయుట, రక్షణ చేయడమే అంటే రక్షించడమే, చెల్లును కానీ చెల్లుతుంది. మీరు చేయదగినది రక్షించడమే, అంతేగాని చంపడం కాదు అని ఇక్కడ అర్థం. చెల్లుతుంది. నా రాచనం నా రాచములోని, నా రాచములోని అంటే బాణాలు పట్టుకుని, ప్రాణిని కరమ్ముల ప్రాణుల సమూహం యొక్క స్వేచ్ఛను హరింపన్ చెల్లునే. హరించడం మంచిదేనా? కాదు కదా అని అర్థం. చతురబ్ది 4 సముద్రాలచే వేల్లిత చుట్టబడి ఉన్న, మహీవలయమ్ము భూమండలం, లయమ్ము కాదే నాశనం కాకుండా ఉంటుందా. హింసాచరణములన్ హింసను ఆచరించడం వల్ల తగునే నీకు తగునా, క్షాత్ర క్షత్రియుడా, పదమ్మును అనే పదంలో ఉన్న ధర్మానికి, వమ్ము వ్యర్థమైన పని, సేయుటల్ చేయడం, ఇవన్నీ చేయడం నీకు, రాజకులంలో ఉన్నటువంటి నీకు ఇవన్నీ చేయడం తగునా అని ఈ పద్యంలో మనకు కవి చెప్పడం జరిగింది. భావము. రాజకులం వారికి రక్షించడమే విధి, కానీ బాణాలు చేతబట్టి జంతుజాలాల స్వేచ్ఛను హరించడం మంచిది కాదు. హింసను ఆచరించడం వల్ల 4 సముద్రాలచే చుట్టబడి ఉన్న భూమండలం నాశనం అవుతుంది. క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టినటువంటి రాజకుమారుడివి, నువ్వు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ పద్యంలో. తర్వాత మనకు తేటగీతి పద్యము ఇవ్వడం జరిగింది. మానవత్వమునే కాళ్ళమట్టగించి, దానవత్వమునే తలదాల్చినావు. స్వస్తి చెప్పి తినేమి సౌజన్యమునకు, స్వాగతమొసంగితేమి దౌర్జన్యమునకు. మానవత్వమునే కాళ్ళ మట్టగించి, దానవత్వమునే తలదాల్చినావు. స్వస్తి చెప్పి తినేమి సౌజన్యమునకు, స్వాగతమొసంగితేమి దౌర్జన్యమునకు. మానవత్వంని అంటే మానవత్వాన్ని కాళ్ళతో మట్టగించి తొక్కిపెట్టేసి, దానవత్వమును రాక్షసత్వాన్ని తలదాల్చినావు, తల మీదకు ఎత్తుకున్నావు. స్వస్తి ముగింపు, చెప్పితివేమి చెబుతున్నావెందుకు, సౌజన్యమునకు మంచితనానికి, స్వాగతం చెప్తున్నావు దేనికంటే, వసంగితివేమి పలుకుతున్నావెందుకు, దౌర్జన్యమునకు దౌర్జన్యానికి నువ్వు స్వాగతం పలుకుతున్నావు, మంచితనానికి స్వస్తి చెప్పేస్తున్నావు అని ఈ పద్యంలో చెప్పారు. మానవత్వాన్ని కాలదన్ని రాక్షసత్వాన్ని తలకెత్తుతున్నావు, మంచితనాన్ని వదిలిపెట్టి దౌర్జన్యానికి స్వాగతం పలుకుతున్నావు అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది.
ఇంతటితో ఈ పేజీ పూర్తయింది. ఈ పేజీలో స్టార్ గుర్తున్నాయి చూడండి. ఆ పద్యాలన్నిటికి కూడా నేను యారో మార్క్ చేశాను. ఈ పద్యాలంతా కూడా పరీక్షకు వచ్చేటటువంటి పద్యాలు, మీరు చదువుకోవాల్సినటువంటి పద్యాలు కాబట్టి యారో మార్క్ చేసి పెట్టాను. ఇక్కడ గౌతముడు ఈ దేవదత్తునికి చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఇప్పుడు తేటగీతి పద్యము. ఆకాశమునందు గుంపులో నరుగుచుండ వాడి శరమేసి కూల్చిన వాడ నేను కొట్టిన విహంగమును దాచుకొందునేమి పక్షి నిమ్మయ్య శాఖ్య భూపాల పుత్ర. ఆకాశమునందు గుంపులో నరుగుచుండ వాడి శరమేసి గూల్చిన వాడ నేను కొట్టిన విహంగమును దాచుకొందువేమి పక్షి నిమ్మయ్య శాక్య భూపాలపుత్ర. శాక్య భూపాలపుత్ర అంటే భూపాలుడు అంటే భూమిని పరిపాలించేటటువంటి రాజు అని అర్థం. ఇక్కడ శాక్య భూపాలపుత్ర అంటే ఓ రాజకుమారుడా అని అర్థం. ఆకాశమునందు ఆకాశంలో, గుంపులోన్ సమూహంలో అంటే గుంపులో, నరుగుచునుండా వెళుతున్న సందర్భంలో వాడి పదునైన శరము ప్లస్ ఏసి బాణంతో కూల్చినవాడ కొట్టాను నేను కొట్టిన కూల్చినటువంటి విహంగమును పక్షిని దాచుకొందువేమి దాచిపెడతావెందుకు ఆ పక్షిని ఆ హంసను ఇమ్మయ్య నాకు ఇవ్వు శాక్య భూపాల పుత్ర ఓ రాజకుమారుడా ఆ పక్షిని నాకు ఇవ్వు. భావం. ఆకాశంలో గుంపులో వెళ్తున్న హంసను బాణంతో కూల్చినాను. ఓ రాజపుత్ర నేను కూల్చిన హంసను దాస్తావెందుకు నా పక్షిని నాకు ఇవ్వు అని ఈ పద్యంలో చెప్పారు. తర్వాతది కూడా తేటగీతి పద్యమే. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రూరనారాచ మేరీతి గృచ్చినావు నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషదంత్ర రాహు గృచ్చినట్లు. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రూరనారాచ మేరీతి గృచ్చినావు నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషదంష్ట్ర రాహు గృచ్చినట్లు. పాలుగారెడు అంటే పాలు కారేట్లుగా ఉన్నటువంటి అంటే సున్నితమైనటువంటి రాయంచ రాజహంసని ప్రక్కలోన రెక్క సందులో క్రూర కఠినమైనటువంటి నారాచము బాణాన్ని ఏ రీతి ఏ విధంగా గృచ్చినావు గుచ్చి బాధ పెట్టావు. నిండు జాబిల్లి పున్నమి నాటి నిండుగా ఉన్నటువంటి చంద్రుని మెత్తని మృదువైన గుండెలో కుటిల తన క్రూరమైన విషదంష్ట్ర విషపూరితమైనటువంటి కోరలను రాహువు గృచ్చినట్లు గుచ్చి హింసించిన విధంగా నువ్వు ఏ విధంగా అయితే హింసించినావు అనేటటువంటిది ఈ పద్యంలో చెప్తున్నారు. పున్నమి చంద్రుని భావము. పున్నమి చంద్రుని మృదువైన గుండెలో రాహువు తన క్రూరమైన కోరలను గురించి హింసించినట్లు నువ్వు కూడా సున్నితమైన రాజహంస రెక్కసందున క్రూరమైన బాణాన్ని గుచ్చి బాధించావు. ఇది తగునా నీకు అని ఈ పద్యంలో మన గౌతముడు దేవదత్తునికి చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. తర్వాత ఆటవెల్ది పద్యం ఇచ్చినారు. నాది 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 నా దేవదత్తుండు కాదు నాది అనియే గౌతముండు వాదులాడి ఆడి వారిద్దరును గూడి ఏది కూడా నిర్ణయింపలేక. నాది 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 నా దేవదత్తుండు కాదు నాది అనియే గౌతముండు వాదులాడి ఆడి వారిద్దరును గూడి ఏది కూడా నిర్ణయింపలేక. నాది 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 అంటే ఆ హంస నాది 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 నా అని
దేవదత్తుడు అంటున్నాడు ఆ హంస నాది కాదు, నాది అనియే గౌతముడు ఏమన్నా అంటే కాదు అది నాదే అనేసి అన్నాడు. ఆడి చాలాసేపు ఆడి వారిద్దరు కూడా కూడి కలిసి ఏది కూడా ఏ విషయాన్ని నిర్ణయించుకోలేక భావము హంస నాది అని దేవదత్తుడు, కాదు నాది అని గౌతముడు వాదులాడి వారిద్దరూ ఏమీ నిర్ణయించుకోలేకపోయారు. ఆట వెళ్ది పద్యము. చనిరి దేవదత్త సాధ్యోదనులు మహారాజ సభకు విహగరాజు తోడ పోయేచటనున్న న్యాయాధికారితో నంచతగవు విన్నవించుకొనిరి. చనిరి దేవదత్త సాధ్యోద్దనులు మహారాజ సభకు విహగరాజుతోడ పోయి ఎచ్చటనున్న న్యాయాధికారితో నంచతగవు విన్నవించుకొనిరి. చనిరి అంటే వెళ్ళిరి. దేవదత్తుడు, సాధ్యోద్ధనుడు గౌతముడు మహారాజ సభకు అంటే మహారాజు గారి యొక్క సభకు విహగరాజుతోడ హంసను తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారితో అంచ అంటే హంసకు సంబంధించిన తగవు వాదనను విన్నవించుకున్నారు. గౌతమ దేవదత్తులిద్దరూ హంసను తీసుకొని శుద్ధోదన మహారాజు సభకు వెళ్ళారు. అక్కడ న్యాయాధికారితో తమ తగవును విన్నవించుకున్నారు. తర్వాత పద్యం. కలహమెంత పుట్టె కలహంస చేనంచు నగవు వచ్చి శాఖ్య నాయకులకు తగవు మాలినట్టి తగవంచు తలపోసి తగవు చెప్పినట్లు ధర్మమూర్తి. కలహమెంత పుట్టె కలహంస చేనంచు నగవు వచ్చే శాఖ్య నాయకులకు తగవు మాలినట్టి తగవంచు తలపోసి తగవు చెప్పినట్లు ధర్మమూర్తి. ఇక్కడ కలహము అంటే ఏమిటంటే తగవు. ఎంత అంచు వచ్చిందని అనుకుంటూ గొడవ వచ్చిందని అనుకుంటూ కలహంస చేన్ హంస కారణంగా గొడవ వచ్చింది అని అనుకుని నగవు నవ్వి వచ్చింది తగవు గొడవ పడేంత శాక్య నాయకులకు శాక్యవంశ రాజకుమారులకు మాలినట్టి విషయం లేని తగవు అంటూ తలపోసి ఆలోచించి ఆ తగవుకు పరిష్కారాన్ని చెప్పెను. ఇట్లు ఈ విధంగా చెప్పాడు. భావం. శాక్యవంశ రాజకుమారులకు హంస కారణంగా తగవు వచ్చిందని న్యాయాధికారి నవ్వుకున్నాడు. ఇది తగవులాడవలసిన విషయం కాదని చెప్పాడు. తర్వాత కూడా తేటగీత పద్యం ఇచ్చారు. బాణహతి చేత ప్రాణమ్ము బాసెనేని దేవదత్త కుమారునిదే కగమ్ము ప్రాణదానమ్ము సలిపి కాపాడు కథన రాజపుత్రునిదయ్యని రాజహంస. బాణహతి చేత ప్రాణము బాసెనేని దేవదత్త కుమారునిదే కగమ్ము ప్రాణదానమ్ము సలిపి కాపాడు కథన రాజపుత్రునిదయ్య నీ రాజహంస. బాణహతి చేత అంటే బాణం తగిలిన దెబ్బ వలన ప్రాణాలు బాసినేని పోయి ఉంటే దేవదత్త కుమారునిది దేవదత్తుడికి చెంది ఉండేది. కగమ్ము అంటే హంస పక్షి, కగం అంటే పక్షి కూడా వస్తుంది, హంస. ప్రాణదానం సలిపి చేసి కాపాడు కథన రక్షించాడు కాబట్టి రాజపుత్రునిది అయ్యను గౌతముడికి చెందింది. ఈ యొక్క రాజహంస అంటే ఈ రాజహంస గౌతముడికి చెందింది. భావం. బాణం దెబ్బకు ప్రాణాలు పోయి ఉంటే ఈ హంస దేవదత్తునికి చెంది ఉండేది, కానీ ప్రాణదానం చేసి రక్షించాడు కాబట్టి హంస గౌతమునికి చెందుతుంది అని పద్యంలో చెప్పారు.
తర్వాత మనకు ఉత్పలమాల పద్యం ఉంది. ఈయది శాస్త్రధర్మమొక ఇంత సహించిన లోకధర్మ మింతేయగునంచునొక్క వచించి పదంపడి ధర్మమూర్తి లగ్నాయుతు దేవదత్తునొకసారి కనుంగొని మందహాసముం జేయుచు రాజహంసమును చేర్చి సభాంతర రత్నపీఠికన్. ఇయది శాస్త్రధర్మముక ఇంత సహించిన లోకధర్మ మింతే ఎగునంచు నొక్కి వచించి పదంపడి ధర్మమూర్తి లగ్నాయుతు దేవదత్తునొకసారి కనుంగొని మందహాసముంజేయుచు రాజహంసమును చేర్చి సభాంతర రత్నపీఠికన్. ఇక్కడ ఈయది అంటే ఇది, ఇది హంస అన్నమాట. ఈయది ఇది శాస్త్రధర్మము, శాస్త్రాల్లో చెప్పిన ధర్మము. ఒక ఇంత అంటే కొంత, సహించినన్ ఓర్పుగా ఆలోచిస్తే, లోకధర్మము లోకధర్మం కూడా ఇంతే అగున్ అంచున్ ఇదే అవుతుంది అని నొక్కి వచించి గట్టిగా చెప్పాడు. పదంపడి ఆ తర్వాత ధర్మమూర్తి న్యాయాధికారి లగ్నాయుతున్ ఆశ్చర్యంతో ఉన్నటువంటి దేవదత్తుణ్ణి ఒకసారి కనుంగొని చూచి మందహాసమున్ చిరునవ్వును చేయుచు నవ్వుతూ రాజహంసను సభాంతర సభ మధ్యలో ఉన్నటువంటి రత్నపీఠిక మీద చేర్చినాడు అని మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇక్కడ రాజు దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరూ కూడా. రాజు అక్కడ ఏం చేస్తారు, ఎలాంటి తీర్పునిస్తారు అనేటటువంటిది మనకు పద్యాల్లో ఉంది. ఇప్పుడు మనం దీని యొక్క భావం చూద్దాము. ఇది శాస్త్రధర్మము, లోకధర్మము కూడా ఇదే అని ధర్మమూర్తి పలికి దేవదత్తుని వైపు చూచి చిరునవ్వు నవ్వాడు. హంసను సభా మధ్యంలో ఉన్న ఒక రత్నపీఠికపై ఉంచాడు. ఓకే, తర్వాత చంపకమాల పద్యం ఉంది. పలికెను దేవదత్త నరపాల కుమారులను చూచి రండిటన్ నిలువుడొకింత దూరమునన్ నిల్చి కరమ్ములు సాచి హంసమున్ విలువడు వేరుగను మేర లదెవ్వరిదైన వ్రాలు వారల కరసార సమ్ముల మరాలము న్యాయముదేలు దానితోన్. పలికెను దేవదత్త నరపాల కుమారులను చూచి రండిటన్ నిలువుడొకింత దూరమున నిల్చి కరమ్ముల సాచి హంసమున్ విలువుడు వేరుగను మీర లదెవ్వరిదైన వ్రాలు వారల కరసార సమ్ముల మరాలము న్యాయముదేలు దానితోన్. ఇది చంపకమాల పద్యము. ఇక్కడ పలికెను అంటే ఇలా అన్నాడనమాట. దేవదత్తుని నరపాల కుమారులను చూచి, గౌతముని చూచి, నరపాల కుమారుడు అంటే గౌతముడు చూచి రండిటన్ ఇక్కడికి రండి, నిలువడోకింత దూరమునన్ హంస కొద్ది దూరంలో నిలబడండి, నిలబడి కరమ్ములు చాచి చేతులు చాచి హంసను పిలవండి, వేరుగన్ ఒక్కొక్కరుగా మీరలా అంటే మీరిద్దరు కూడా, గౌతముడు దేవదత్తుడు మీరిద్దరు కూడా వేరుగా నిలిచి పిలవండి. అది ఎవరిదైనా పిలవండి, వేరుగను ఒక్కొక్కరుగా మీరలు గౌతముడు దేవదత్తుడు మీరిద్దరు కూడా వేరుగా పిలవండి. అది ఎవరిదైతే వ్రాలు వాలుతుంది, వారల వారి కరసారమ్ములన్ చేతుల మీద
చేతుల మీద అది వచ్చి వాలుతుంది, ఎవరిదైతే వాళ్ళది అని. మరాలము ఆ హంస. న్యాయమున్ ఈ విధంగా న్యాయం. తేలిపోతుంది, దానితోన్ హంసను పిలవడం వలన, దానితో అని మనకు ఈ పద్యంలో ఇవ్వడం జరిగింది. భావం చూడండి. దేవదత్త గౌతములను చూచి ఇటు రమ్మని పిలిచాడు. హంసకు కొద్ది దూరంలో నిలబడి ఒక్కొక్కరుగా వచ్చి చేతులు చాచి హంసను పిలవండి, అది ఎవరి చేతుల మీద వాలితే వారిదవుతుంది, దీంతో న్యాయం తేలిపోతుంది అన్నాడు. తర్వాత మనకు ఉత్పలమాల పద్యం ఇచ్చినారు. అంతట ప్రాడ్వివాకవరు లాడిన మాటకు అత్యంతము సంతసించు కలహంసము నుంచిన రత్నపీటి కల్లంతన నిల్చి పిల్చే ఖగమా ఇటురా ఇటురా ఎటంచు విభ్రాంత మనమ్ముతో కటుకరమ్ములతో చటుల స్వరమ్ముతో. అంతట ప్రాడ్వివాకవరు లాడిన మాటకు దత్యంతము సంతసించి కలహంసము నుంచిన రత్నపీటి కల్లంతన నిల్చి పిల్చే ఖగమా ఇటురా ఇటురా ఎటంచు విభ్రాంత మనమ్ముతో కటుకరమ్ములతో చటుల స్వరమ్ముతో. ఇక్కడ అంతటా, ఆ తర్వాత ప్రాడ్వినాక వరులు అంటే న్యాయాధికారులు, ఆడిన చెప్పిన మాటలకు దేవదత్తుడు అతి అంతము చాలా సంతోషించి కలహమ్మును ఉంచిన హంసనుంచినటువంటి రత్నపీఠానికి అల్లంతన దగ్గరలో నిలబడి గంభీరంగా పిలిచాడనమాట. ఖగమా ఓ పక్షి, ఇటురా ఇటురా నా దగ్గరకు ఇటురా, నా వైపుకు రా. అటంచు అంటూ విభ్రాంత భ్రమించిన మనస్సుతో కరువైన కరమ్ములతో చేతులతో చటుల కఠినమైనటువంటి స్వరమ్ముతో గొంతుతో, స్వరం అంటే గొంతుతో కూడా కటువైనటువంటి స్వరంతో పిలిచినాడు అని అర్థం. దీని యొక్క భావం చూడు. న్యాయాధికారులు మాటలకు దేవదత్తుడు సంతసించాడు. హంసను ఉంచిన రత్నపీఠం వద్దకు చేరుకొని కరుకు చేతులతో గట్టి స్వరంతో భ్రమించిన మనస్సుతో ఖగమా ఇటురా అని గంభీరంగా పిలిచాడు అని ఈ పద్యంలో చెప్పబడింది. దాని తర్వాత కూడా ఇక్కడ ఉత్పలమాల పద్యమే ఇచ్చినారు. అతని రూపుగాంచి భయమందెనో టక్కరి చూపుగాంచియే భీతిలెనో కరాన గనిపించు ధనస్సునకున్ మనస్సులో గాతర భావము గనెనోగాని సృశింపబోని సంగీతము భంగి వెన్క కొదిగెనో కలహంసము కుంచితాంసమై. అతని రూపుగాంచి భయమందెనో టక్కరి చూపుగాంచియే భీతిలెనో కరాన గనిపించు ధనుస్సునకున్ మనస్సులో గాతర భావము గనెనోగాని నుశంసు సృశింపబోని సంగీతము భంగి వెన్క కొదిగెనో కలహంసము కుంచితాంసమై. అతని అంటే ఆ దేవదత్తుని, రూపాన్ని, కాంచి అంటే చూచి, భయమందెనో భయపడిందో, టక్కరి ఆ చూపున్ చూసి, కాంచెనో చూసెనో, భీతిల్లెనో భయపడిందో, కరమున దేవదత్తుని చేతిలో కనిపిస్తున్నటువంటి ధనస్సును చూసి మనస్సులో కాతర భావమున్ వ్యాకుల భావాన్ని పొందెనో కాని సృశించు క్రూరమైన వాడిని
సృశింపన్ పోని తాకడానికి వెళ్ళని, సంగీతం భంగి విధంగా, వెనుకకు ఒదిగెను వెనక్కు తగ్గి ముడుచుకుంది, కలహంసము ఆ హంస, కుంచిత హంసము అయి సంకోచించిన హంస మాదిరిగా అయ్యింది అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క భావం చూద్దాము. దేవదత్తుని రూపాన్ని చూచో, మోసపు చూపును చూసో, అతని చేతిలో ఉన్న ధనుస్సును చూచో మనస్సులో భయం కలిగిందేమో గాని దుష్టుని హృదయాన్ని తాకలేని సంగీతంలాగా హంస వెనక్కు తగ్గి కుంగిపోయింది. ఇందాక హంసను దేవదత్తుడు పిలిచాడు. హంస చాలా భయపడింది. ఇప్పుడు గౌతముడు పిలుస్తున్నాడు. ఆటవెల్ది పద్యం చూడండి. చెల్లిరావే మంచి మల్లిరావే, కల్పవల్లిరావే పాలవెల్లిరావే, చిక్కదనములీను చక్కదనాల జాబిల్లిరావే అంచతల్లిరావే. చెల్లిరావే మంచి మల్లిరావే, కల్పవల్లిరావే పాలవెల్లిరావే, చిక్కదనములీను చక్కదనాల జాబిల్లిరావే అంచతల్లిరావే. ఇక్కడ చెల్లి రావే అంటే ప్రేమతో పిలుస్తున్నాడు. చెల్లి రావే, మంచి మల్లి రావే, మంచి అంటే మేలైనటువంటి, మల్లి రావే అంటే మల్లిపువ్వు లాంటి దానా రావే, కల్పవల్లి రావే అంటే కల్పవృక్షం యొక్క తీగ వంటి దానా రావే, పాలవెల్లి పాల సముద్రంలా తెల్లనైనటువంటి దానా రావే, చిక్కదనములీను మంచి రూపాన్ని కలిగి ఉన్నటువంటి, చక్కదనముల అందాల జాబిల్లి చందమామ రావే రావే, అంచతల్లి హంస తల్లి రావే, రామ్మ ఇటురా, ఇటు రావమ్మ అంటూ ఆప్యాయంగా గౌతముడు పిలిచాడు. చెల్లి రావే మంచి మల్లి రావే, కల్పవల్లి రావే పాలవెల్లి రావే, చిక్కని చక్కదనమున్న జాబిల్లి రావే, హంస తల్లి రావే అంటూ ప్రేమగా గౌతముడు పిలిచాడు. తర్వాత తేటగీతి పద్యము చివరగా మనకు అంచు గేల్సాచి పిలువ రాయంచరివ్వు, మంచు వ్రోలె సిద్ధార్థు హస్తాచలముల, జయ జయ నినాదములు సభాసదులు పలుక, శాక్యపతి కల్ల హర్ష బాష్పమ్ములొలుక. అంచు గేల్సాచి పిలువ రాయంచరివ్వు, మంచు వ్రాలె సిద్ధార్థు హస్తాంచలముల, జయ జయ నినాదములు సభాసదులు పలుక, శాక్యపతి కల్ల హర్ష బాష్పమ్ములొలుక. చివరగా ఇక్కడ అంచు అంటే అంటూ, కేల్ చేయి చాచి చాపి, పిలువగానే, రాయంచ ఆ రాజహంస, రివ్వు మంచు వేగంగా వచ్చి, వ్రాలింది సిద్ధార్థుడు అంటే గౌతముడి దగ్గర వచ్చి రివ్వుమనొచ్చి వాలింది, హస్త అంచలములన్ చేతి అంచు పైన, జయ జయ జయము జయము అనే నినాదములు శబ్దాలను సభాసదులు సభలోని వారందరూ పలికారు. శాక్యపతి శాక్యవంశపు రాజైన గౌతముడి కళ్ళల్లో హర్షబాష్పములు ఆనంద బాష్పాలు ఒలుక జాలువారాయి. గౌతముడు ఆనందించాడు అని దీని యొక్క భావం ఏమిటంటే, గౌతముడు చేతులు చాచి పిలువగా హంస రివ్వున వచ్చి అతని చేతిపై వాలినది. సభలోని వారందరూ జయ జయధ్వానాలు చేశారు. గౌతముని కళ్ళలో ఆనంద బాష్పాలు జాలువారాయి. ఇదే పిల్లలు ఈ గౌతముడు దేవదత్తుని యొక్క కథ. మనము ఎంత మంచిగా ఉంటే మన మనుషులే కాకుండా పశుపక్షాదులు కూడా మన పట్ల వాళ్తాయనేటటువంటిది నిజాన్ని ఇక్కడ ఈ పాఠంలో కవి చెప్పడం జరిగింది. మనం మనుషుల పట్లే కాకుండా పశుపక్షాదుల పట్ల కూడా మనము ఎంతో ప్రేమానుభావంతో, ఒక జాలి దయ గుణంతో కలిగి ఉండాలని ఆశిస్తూ ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.